ఓకే అండి, మరి వాళ్ళ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు కదా, చూద్దాం ఏం వెరైటీస్ చేస్తారో. హలో అండి. హాయ్. మీ పేరేంటి? వరలక్ష్మి. వరలక్ష్మి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? కుకట్పల్లి. కుకట్పల్లి. మీరు ఏమైనా వర్కింగ్ అండి? ఎస్, వర్కింగ్ అండి. ఓ నైస్. హలో అండి. మీ పేరేంటి? మాధవి. మాధవి గారు, మీరు ఎక్కడి నుంచి? కుకట్పల్లి. సేమ్ ప్లేస్. సో అయితే ఫ్రెండ్సా మీ ఇద్దరు? అవునండి. వెరీ గుడ్. సో అంటే మీరు కూడా వర్కింగా? లేదు. లేదా? ఓ బయట అలా ఫ్రెండ్సా మీరు? నైబర్సా? ఓ సూపర్. మరి రెడీ ఇద్దరు వెరైటీస్ చేయడానికి? ఫస్ట్ ఎవరు చేస్తారు? మీరు చేస్తారా? ఏం వెరైటీ చేస్తారు? బీరకాయ పెరుగు కూర. బీరకాయ పెరుగు కూర. జనరల్ గా బీరకాయ పాలకూర చేస్తూ ఉంటారు కదా, మీరు వెరైటీగా పెరుగుతోనా? సమ్మర్ స్పెషల్ ఇది. ఓకే ఓకే. మరి బీరకాయ పెరుగు కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బీరకాయ పెరుగు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, వెల్లుల్లి రెబ్బలు 4, పోపు దినుసులు 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో మాధవి గారు స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం అండి. ఓకే. దీంట్లో పోపు సామాలు, ఎండుమిరపకాయలు. ఓకే. సో ఇది పెరుగు కూర అంటే కొంచెం మనకి సేమ్ అట్లా ముద్దకూర టైప్? ముద్దకూర వస్తుంది. ఓకే ఓకే. అయితే కొంచెం పుల్ల పుల్లగా ఉంటుందా? అంటే పెరుగు గ్రేవీ కర్రీ లాగా ఉంటుంది. పుల్లటి పెరుగు తీసుకోవాలా లేకపోతే కమ్మటి పెరుగు? కమ్మటి పెరుగు బాగుంటుందా? ఓకే ఓకే. ఇది కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి రెమ్మలండి. ఓకే. సో యూజువల్ గా అందరు ఎక్కువ పాలకూర చేస్తుంటారు కదా, అంటే పాలు పోసి? పాలు పోసి చేస్తారు, పెరుగుతో కూడా టేస్ట్ బాగుంటుంది. అవునా? ఇది ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు వెరైటీ? మాదే. మీదేనట. ఓకే. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం. సో ఇంకా మన కారం ఇదేనా అండి? కారం ఇది, వేరే కారం వేసుకోక్కర్లేదు. ఓకే. దీంట్లోనే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆనియన్స్ వేసేసుకుందాం. సో మీ ఇద్దరికి ఎన్నాళ్ళుగా పరిచయం? 3 months. 3 months. ఓ రీసెంట్ గానేనా? కొత్త ఫ్రెండ్స్. కొత్త ఫ్రెండ్స్ అనమాట. ఓ కొత్త ఫ్రెండ్స్ అయినా బాగా కలిసిపోయినట్టున్నారే. అయితే ఇంట్లో కాలక్షేపం ఏంటి మాధవి గారు మీకు? మా బాబు ఉన్నాడండి. ఎంత వయసు? 2.5 years. 2.5 years. ఓ టైం సరిపోతుందా? ఏం పేరు మీ బాబు పేరు? ఆర్యన్. ఆర్యన్. సో ఒక్కడేనా బాబు? ఒక్క బాబు. ఓకే. మాటలు వచ్చేసాయా? ఫుల్గా వచ్చాయా? ఓకే. కొంచెం పసుపు వేసుకుందాం. సో బీరకాయ ఎలాగో మనకు ఫాస్ట్ గానే మగ్గిపోతుంది. పెరుగు కూడా ఎలా ఇందులో చివరికి వేసుకోవటం? లాస్ట్ లో యాడ్ చేస్తాం. ఓకే ఓకే. సో యూజువల్ గా మీకు పెరుగుతో ఎందుకు చేయాలనిపించింది బీరకాయతో? బాగుంటదండి, పాలతోనే కాకుండా పెరుగుతో కూడా మనం తీసుకోవచ్చు. అవును. సో బీరకాయ ముక్కలు ఇది కొంచెం మగ్గాలి గీత. ఓకే. కొంచెం సాల్ట్ వేసేద్దాం, తొందరగా ఫాస్ట్ గా మగ్గిపోతుంది. సో వెరైటీస్ అన్ని ట్రై చేస్తుంటారా అండి? సొంతంగా ట్రై చేస్తాం. వెరీ గుడ్. సో ఇంట్రెస్ట్ ఆ కుకింగ్ మీకు బానే, లేకపోతే ఫాస్ట్ గా చేసేసి అలా పక్కన పెట్టేద్దాం? లేదు చేస్తాం. లేదా? ఓకే. సో మీ ఇంట్లో అంటే ప్రయోగాలన్నీ మీ వారు బాగానే యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్టెడ్. అవునా? కొత్త డిషెస్ ఎప్పుడు అన్ని ఉండాలా? ఓ అయితే ఆయన బాగా తింటారనమాట. ఓకే, అలా అయితే ప్రాబ్లం ఉండదు కదా? ప్రాబ్లం ఏం లేదు. ఓ నైస్. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? SBI లైఫ్ ఇన్సూరెన్స్ లో వర్క్ చేస్తారు. ఓ పేరు? సాయి కృష్ణ. సాయి కృష్ణ. ఓకే నైస్. సో ఇది కొంచెం మెత్తబడితే మనకి అయిపోయినట్టే కదా. బీరకాయ కూర బేసిక్ గా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కదా, ఈజీగా. అదే ఇంకా కుక్కర్ లాంటి వాటిలో అయితే అట్లా ఒక విజిల్ వస్తే అయిపోతుంది. చూద్దామా? ఓకే, మొత్తం మగ్గిపోయింది. ఓకే. ఇప్పుడు మనం కావాల్సినవన్నీ వేసేసుకుంటాం. ధనియాల పొడి. ఓకే. సో ఇందులో ఇంకా ఎలాగో పెరుగుంది కాబట్టి టొమాటో ఏం అక్కర్లేదేమో? అక్కర్లేదు. జీలకర్ర పొడి. ఓకే. కొంచెం సాల్ట్.
మొత్తం అన్ని వేసుకున్న తర్వాత లాస్ట్ లో మనం పెరుగు వేసుకుని దించేసుకోవటం. సో ఇది దేంట్లోకి బాగుంటుంది? అన్నంలోకి బాగుంటుంది, రైస్ లోకి బాగుంటుంది, మనం రోటీస్ లో కూడా వాటికి కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత మనం ఒక 3 స్పూన్స్ అలా కర్డ్ వేసుకొని మనకి క్వాంటిటీకి తగ్గట్టు కూర దానికి సరిపడా వేసుకుని మొత్తం కలిపేసుకుంటే ఇంకొంచెం వేసుకుందాం. బేసిక్ గా దీనివల్ల అంటే మనకి ఏమి టేస్ట్ ఇదవుతుందని ఏముండదు కదా, ఏముండదు, ఎక్కువైనా తక్కువైనా కూడా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. మనం అందుకనే కమ్మటి తీసుకుంటున్నాం కదా, పులుపు అయితే కొంచెం పుల్లగా అయిపోతుంది. వేసుకుని ఒకసారి మూత పెట్టుకొని ఓకే సో కొంచెం దానికి ఆ ఫ్లేవర్స్ అన్నీ వస్తే రెడీ అయిపోయినట్టే కదా. చూద్దామా? ఓకే అయిపోయింది గీత. అయిపోయిందా? అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసేద్దాం. సో బేసిక్గా ఇట్లా మనకి బీరకాయ, సొరకాయ, పొట్లకాయ ఇలాంటి వాటి అన్ని చేసుకోవచ్చు. సింపుల్ గా చేసేసుకుంటే బాగుంటాయి కదా, ఎక్కువ హడావిడి లేకుండా. లాస్ట్ లో కొత్తిమీర వేసుకొని ఓకే. సో బీరకాయ పెరుగు కూర రెడీ. సూపర్. ఓకే అండి, మరి బీరకాయ పెరుగు కూర రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీరకాయ పెరుగు కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, బీరకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, పెరుగు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీరకాయ పెరుగు కూర రెడీ. ఓకే అండి, మరి కర్రీ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే. బీరకాయ పెరుగు కూర. ఓహో, అది జరిగిందనమాట. జనరల్గా ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఎప్పుడు పాలు పోసే చేసుకుంటూ ఉంటాం కదా, సో ఇలా పెరుగుతో బాగుంది. అంటే కొంచెం ఆ పెరుగు ఫ్లేవరు, ఆ బీరకాయకి వాటర్ వేస్టబుల్ కాబట్టి బాగా కుదిరింది. నైస్. ఎప్పుడు రెగ్యులర్ గా పాలతో చేస్తాం కాబట్టి కొంచెం వెరైటీగా కావాలంటే ఇలా పెరుగుతో ట్రై చేయొచ్చు. సో రాజు గారు ఏం కార్వింగ్ చూపిస్తున్నారు ఈ రోజు? వాటర్ మెలన్ తో ఫ్లవర్ చేస్తున్నానండి. ఓకే. ఫస్ట్ కొంచెం మధ్యలో రౌండ్, సో దీన్ని కొంచెం ఎలివేట్ చేస్తాం. కొంచెం పెద్దగా కట్ చేయాలా సర్కిల్? అవునండి. సో పెట్టాలండి. సో కొంచెం పెటల్స్ జిగ్జాగ్ వస్తుందండి. సో నైఫ్ అటు ఇటుగా టర్న్ చేస్తూ, సో ఓపెన్ చేసిన తర్వాత కనిపిస్తుంది అది. ఓకే. సో ఇది కొంచెం పెటల్ షేప్ డిఫరెంట్గా వస్తుంది అనుకుంటా కదా? అవునండి. సో యూజువల్లీ ఎప్పుడు పెటల్స్ కట్ చేసి కింద నుంచి తీసేస్తూ ఉంటారు కదా, దీనికి కొంచెం. సో దీంట్లోనే డిజైన్ అనేది ఇక్కడే మనం చేసిన దాంట్లోంచే డిజైన్ వచ్చేస్తుంది. సో మనం తీసుకునే ఫ్రూట్ ఇంకా మంచి కలర్ లో ఉంటే లుక్ అనేది కొంచెం బాగా కనిపిస్తుంది. ఇది కొంచెం కలర్ లేదు కదా, లైట్ గా ఉంది. ఈ వాటర్ మెలన్స్ ఏంటంటే మనము కట్ చేసిన తర్వాత కానీ మనకు తెలియదు అది ఎలా ఉందని. ఈ రెండింటి మధ్యలో అండి. ఇంకా మొత్తం సేమ్ అదే టైప్? సేమ్ అదే టైప్ అండి. టోటల్ అంతా కూడా నైఫ్ లోనే ఉంటుంది ఆ మూమెంట్ లో. ఓకే ఓకే. వాటర్ మిలన్ షేప్ ని బట్టి మనము కొంచెం ఆ డిజైన్ అనేది చూసుకుంటే బాగుంటుంది. అవునండి. అంటే కొన్నిసార్లు పెటల్స్ వేయటం రాకపోతే ఏదైనా కార్నర్ లో మనం ఇట్లా లీవ్స్ వేసేసుకుంటే ఇంకా లుక్ అనేది కూడా బాగా వస్తుంది. యా. సో
సో అన్నిటికంటే మెలన్లో ఈజీ ఏంటంటే ఈ ఆకులు వేసుకోవటం. సో లైన్స్. సో జనరల్గా ఇది గ్రోవర్తో వేస్తుంటాం. సో నైఫ్తో కూడా ఈజీగానే వేసేసుకోవచ్చు. కొంచెం అది మనకి సాఫ్ట్ గానే ఉంటుంది కదా Yes. ఇట్లాగా. ఫినిష్ అయిపోయి పెటల్స్ కూడా. సో మధ్యలో దానికి కొంచెం లైన్స్ వేసిద్దాం. సో రెండు వైపుల నుంచి స్లాంట్లో కట్ చేస్తే మనకి ఆ మధ్యలో ఉన్నది వెళ్ళిపోతుంది. అప్పుడు లైన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, వావ్, బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. చాలా నీట్ గా మంచి డిఫరెంట్ గా ఉంది ఫ్లవర్. అవును. ఓకే, మరి చూసారు కదండి, బ్యూటిఫుల్ వాటర్ మిలన్ కార్వింగ్ కూడా రెడీ.